Shalimar Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 50% fee on gold jewelry Andhra and Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. అయ్యో ఎంత కష్టం వచ్చిందో ఏమో. నోటికి ప్లాస్టర్ వేసుకుని ఊపిరాడకుండా బలవంతంగా ప్రాణాలు తీసుకుంది ఓ విద్యార్థిని. గుంటూరు అశోక్ నగర్లోని నవీన లేడీస్ హాస్టల్లో వివిఐటి కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థిని ఉంటుంది. అయితే మరి ఆ అమ్మాయికి ఏ కష్టం వచ్చిందో ఏం జరిగిందో తెలీదు, కానీ అర్ధరాత్రి ఆన్లైన్లో క్లిప్లు ప్లాస్టర్ని ఆర్డర్ పెట్టుకొని ఆర్డర్ రాగానే లోపల గదిలోనికి వెళ్ళి తన నోటి నుండా ప్లాస్టర్ని వేసేసుకొని ఊపిరి ఆడకుండా అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని తీవ్ర కలవరపాటుకు గురి చేసింది. ఎందుకంటే జనరల్గా ఇప్పటివరకు మనం అనేక సూసైడ్ విషయాలు చూస్తే కనుక ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకోవడమో లేకపోతే ఏదైనా పాయిజన్ తీసుకోవడమో ఇట్లా, కానీ తనను తాను హింసించుకుంటూ తనను తాను ఊపిరి ఆడకుండా చేసుకొని ప్రాణాలు తీసుకోవడానికి అమ్మాయి ఎంతలాగా ప్రిపేర్ అయిందంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని దానికి కావాల్సినటువంటి థింగ్స్ తెప్పించుకొని మరి ఆ నోటికి ప్లాస్టర్ అడ్డగా వేసుకొని ఆ అమ్మాయి బలవంతంగా ప్రాణాలు వదిలేసింది. ఎంత బాధాకరమైన విషయం. ఒకవైపు అమ్మాయి కాలేజ్ స్టూడెంట్ కూడా హాస్టల్లో చదువుతోంది. చాలా వరకు ఇంటికి దూరంగా విద్యను కొనసాగించే వాళ్ళు చాలామంది హాస్టల్స్లోనే స్టే చేస్తూ తమ స్టడీస్ని కంటిన్యూ చేస్తున్నారు. లేకపోతే జాబ్ పర్పస్లో ఉన్నవాళ్ళు కూడా ఒకవేళ ఫ్యామిలీ వేరే ప్రాంతంలో ఉంటే కనుక హాస్టల్స్లో ఉంటున్నారు. కానీ ఏమవుతుందో తెలీదు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రాంతాలు ఏరియాలు ఏదైనా కావచ్చు, హాస్టల్లో ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఒక రకమైన ఒత్తిడికి గురవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రేమ వ్యవహారం కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, లేకపోతే నా వల్ల తల్లిదండ్రులు నా చదువు కోసం అప్పుల పాలవుతున్నారు, నా వల్ల నా తల్లిదండ్రులకి భారంగా మారుతున్నాను అనే ఆలోచనతో కొంతమంది సూసైడ్ నోట్ రాసి, లేకపోతే హెల్త్ బాగోలేదు, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నేను చదువుకోలేకపోతున్నాను, ఇక్కడ ఉండలేకపోతున్నాను అనే ఆలోచనతో మరికొంతమంది తల్లిదండ్రులకి దూరంగా ఉండలేక, లేకపోతే ఇక్కడ ఉంటున్నటువంటి కాలేజ్ అట్మాస్ఫియర్ బాగాలేదనో ఇలా రకరకాల కారణాలు చెప్పి మరీ సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళని చాలామంది యువతని చూస్తుంటే, ఇక్కడ కొంతమంది తమను తాము హింసించుకొని బలవంతంగా ప్రాణాలు వదిలేయాలి అనుకోవటం మరింత బాధాకరమైన విషయం. ఆ తల్లిదండ్రులకి విషయం తెలిసి తల్లడిల్లిపోతున్నారు. అయ్యో నా కూతురు బాగా చదువుకుంటుందని అక్కడ హాస్టల్లో ఉండి కాలేజ్కి వెళ్తుంది అనుకునే లోపే ఇంతలోనే అర్ధాంతరంగా తనువు చాలించిందంటూ రోధిస్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరికంట కన్నీరు పెట్టేస్తోంది. ఈ ఒక్క ఘటనే కాదు, ఈ మధ్యకాలంలో ఈ ఐఫోన్లు కొనివ్వలేదని, బైకులు కొనివ్వలేదని, బర్త్డేకి ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తానంటే దానికి కావాల్సిన పాకెట్ మనీ ఇవ్వలేదని, ఇలా లేకపోతే ఇష్టమైన ఫీల్డ్ వైపు నన్ను వెళ్ళనివ్వటం లేదని, సినిమాలంటే ఇష్టం అటువైపు వెళ్తానంటే మా ఇంట్లో ఎవరు ఒప్పుకోవటం లేదని, ప్రేమ వైఫల్యం అని, వన్ సైడ్ లవ్ అని, లేకపోతే లవర్ వేరొకరితో వెళ్తోంది అనే విషయం తెలుసుకొని తట్టుకోలేకను, ఇలా కారణాలు ఏమైనా కావచ్చు. అలానే చదువు కొనసాగించలేక, లేకపోతే ఈ ఒత్తిడిని మేము భరించలేకపోతున్నాం. మరికొంతమంది యువత మరీ దారుణం, సొసైటీలో ఉన్నటువంటి కరప్షన్ని తట్టుకోలేకపోతున్నాం, పోటీ పడలేకపోతున్నాం ఈ సొసైటీలో, అందుకని చనిపోవాలనుకుంటున్నామని సూసైడ్ నోట్లు రాసి మరీ అర్ధాంతరంగా తనువు చాలిస్తూ ఉండటం చాలా బాధాకరమైన విషయం. కారణం ఏదైనా కావచ్చు, కానీ సొల్యూషన్ చావు అనుకోవడం మాత్రం చాలా తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ లైఫ్లో ఎదురయ్యేటటువంటి స్ట్రగుల్స్కి సొల్యూషన్ ప్రాణాలు తీసుకోవడమే అనుకుంటే ఎవరు మిగలరేమో. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో రకంగా నిరంతరం ఒత్తిడికి గురవుతూనే ఉంటారు. ఈ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఎన్నో స్ట్రగుల్స్ చూసిన తర్వాతే కొంతమంది సక్సెస్ రేట్లోనికి వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఈ రకంగానే చాలామంది సైకాలజిస్టులు కూడా, మోటివేషన్ స్పీకర్స్ కూడా ఎప్పటికప్పుడు అసలు ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, లైఫ్ ఏంటో తెలుసుకోండి, మీరు బ్రతకటం అనేది ఎందుకు అవసరం అనేది తెలుసుకోగలిగితేనే మనం ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా వాటన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతాం. మన వల్ల మన పేరెంట్స్ హ్యాపీ అవ్వాలి, కానీ మన వల్ల వాళ్ళకి కడుపు కోత మిగలకూడదు అనేటటువంటి మోటివేషన్ స్పీచెస్ కూడా మనం రెగ్యులర్గా చాలా వింటూనే ఉన్నాం. కానీ ఎంత బాధాకరం, ఆ క్షణంలో క్షణికావేశంలో నిర్ణయాలు తీసేసుకుంటూ ఇక చనిపోవాలి, మనకు వచ్చిన కష్టాన్ని మనం ఎవరితో చెప్పుకోలేం, తల్లిదండ్రులకు చెప్పినా ఫ్రెండ్స్కి చెప్పినా వాళ్ళు ఏమైనా సాల్వ్ చేస్తారా, ఇలాంటి ఆలోచనతో వెళ్తూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. యువత ఎక్కువగా సూసైడ్కి వెళ్తూ ఉండటం చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి సూసైడ్స్ మాత్రం బలవన్మరణాలు ఆగాలి. ఆత్మహత్యలకు కారణాలు కూడా చూస్తున్నాం. కొంతమంది ఏకంగా సెల్ఫీ వీడియోలు తీసి మరి
కాజ్ రీజన్ చెప్తూ మేము చనిపోవాలనుకుంటున్నాం, చనిపోయే ముందు మా బాధకి మా ఒత్తిడికి కారణం ఏంటో చెప్పాలి అనుకుంటున్నామంటూ అందరికీ తెలియజెప్పే ప్రయత్నంలో సెల్ఫీ వీడియోలు కూడా తీసి పోస్ట్ చేసి మరీ చనిపోతూ ఉన్నారు. ఇలా రకరకాలుగా సూసైడ్ కారణాలు మనం చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తోంది. ఇప్పుడు కనీసం ఈ అమ్మాయి తల్లిదండ్రుల కోసం ఆలోచించినా తనకొచ్చిన కష్టాన్ని వాళ్ళతో చెప్పుకోగలిగినా కూడా ఒక సొల్యూషన్ దొరుకునేమో, పరిష్కారం ఉండునేమో, తను అలా చనిపోకుండా ఉండునేమో అనిపిస్తోంది. కానీ కొంతమంది వేరే ప్రాంతాల్లో హాస్టల్స్లో ఉంటున్న వాళ్ళు తల్లిదండ్రులకి చాలా గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఏమైనా తీరుస్తారా, వాళ్ళే ఒత్తిడిలో ఉన్నారు, ఇలాంటి ఆలోచన. బట్ కష్టం ఏదైనా కావచ్చు, మనం వాళ్ళకి చెప్పుకోగలిగితే ఒక సొల్యూషన్. ఎందుకంటే మనకి హార్ట్ఫుల్గా మనల్ని మనసుకు హత్తుకొని తీసుకునేది మన బాధ్యతలు చిన్నప్పటి నుంచి మోస్తున్నది వాళ్ళే కాబట్టి వాళ్ళకైనా షేర్ చేసుకోవాలి. లేకపోతే క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, ఇలా జరుగుతోంది, ఏం చేస్తే బాగుంటుంది, నాకు చాలా ఒత్తిడిగా ఉంటుందన్న ఉంటుంది. లేకపోతే ఇంకెవరి వల్లనైనా మనం స్ట్రగుల్ అవుతున్నాము అనుకుంటే పోలీసుల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇలా రకరకాల ఆప్షన్స్ ఉండి కూడా కేవలం వాళ్ళకు వచ్చిన కష్టానికి ఒకటే సొల్యూషన్, అది చావే అని అనుకోవడం మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఇది గుంటూరులో ఒక విద్యార్థిని ఇలా నోటికి ప్లాస్టర్ వేసుకుని తనువు చాలిస్తే, విశాఖలో ఒక అబ్బాయి ఐఫోన్ కొనివ్వలేదని తండ్రితో గొడవ పడి మరీ మనస్తాపానికి గురై ఫ్యాన్కి ఊరు వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రాంతాలు ఎక్కడైనా కావచ్చు. సూసైడ్ల కేసులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. అందులో యువత ఎక్కువగా ఉండటం చాలా బాధాకరమైన విషయం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు